ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజున మనము ధ్యానించుకోబోతున్న అంశమును గురించి వినగానే వాళ్ళలో చాలా మందికి చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈరోజున కొద్దిగా సమయం పట్టవచ్చు. ఈరోజు ఇక్కడ లేట్ అయిందనుకోండి, కిలేశ్వరం లేట్ అయింది. అక్కడ లేట్ అయిందనుకోండి, కొత్తూరు లేట్ అయింది. అక్కడ లేట్ అయిందనుకోండి, లంచ్ లేట్ అయింది. అన్నీ లేట్ అవుతాయి. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం తొందరగా గుడికి రావట్లేదు కదా. 7 గంటలకు పూజ అంటే మనం ఆర్చుకొని తీర్చుకొని 7:30కు వస్తున్నాం. మళ్ళీ ఏమో మాకు వాక్యం లేదంటారు. ఆర్సిఎం చర్చిలో వాక్యం లేదని చెబుతారు. మళ్ళీ మనం గుడికి వస్తే కదా వాక్యం ఉండటానికి. మనం గుడికి టయానికి వస్తే వాక్యం చక్కగా వినొచ్చు. సమయానుకూలంగా నువ్వు గంట విన్నా అరగంట 10 నిమిషాలు విన్నట్టే ఉండేది ఒక్కొక్కసారి వాక్యం. ఈ రోజున మనం ధ్యానించుకోబోతున్న విషయములను కొద్దిగా నెమరు వేసుకున్నట్లయితే, గత వారము కూడా మనము ఆమోసు గ్రంథములోని 8వ అధ్యాయములోని వాక్యాలను ఆలకించాం. ఈ వారము కూడా ఆమోసు గ్రంథములోని 6వ అధ్యాయములోని వాక్యములను ఆలకించాం. మొదటి వచనాన్ని ప్రక్కన ఉంచితే 4వ వచనము నుండి చదివితే ఏమంటున్నది? మంచి డబల్ కాట్ మంచాల మీద, అంటే అక్కడ దంతపు మంచాలు. ఈ రోజుల్లో మన ఇల్లు ఎంత ఉందో, మన బెడ్రూమ్ ఎంత ఉందో, మంచం కూడా అంతే ఉండింది కదా. మన ఇల్లు, మన గది నడవడానికి ఉండదు. బీరువా తలుపు తీయడానికి కూడా రావు. కబ్బోర్డులు పెట్టుకోవడానికి స్థలం ఉండదు. అంత పెద్ద మంచాలు, డబుల్ కాట్, త్రిబుల్ కాట్ మంచాలు. ఫాదర్ మీరు కొన్నారుగా కొత్తగా ఓ మంచి మంచం అని అనవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా మనకు ఉండాలి. ఈ రోజున నీవు నేను కూడా ధ్యానించుకోబోతున్న విషయములను బట్టి గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, మీరు చక్కగా అన్నీ కలిగి జీవిస్తూ ఉన్నారు. 4వ వచనం ఏమిటి? వధించి తిను. కరెక్ట్ గా వాడారు పదం. అక్కడ ఏంటి? మెక్కుతాం, మనం తినం. అన్నాన్ని అన్నంగా తినాలి. మనం ఏం చేస్తాం? పక్కోడికి దొరకదను అని, మళ్ళీ రేపు సాయంత్రానికి ఉండదేమోనని మెక్కేస్తాం. అరే పెద్దలు చెబుతారే, అన్నం మెక్కొద్దురా, ప్రశాంతంగా తినరా, నేనెవరు కొట్టడం లేదు, మెక్కేయాలి. వాడిన పదము కూడా అక్కడ మెక్కుతూ ఉన్నాం. చక్కగా పక్కవాడితో నాకు అనవసరం. ఇంట్లో 5గురుంటే 5వ వాడు వచ్చేలోపు 4 ముచ్చేయాలి. అరే అన్నయ్య ఉన్నాడ్రా, తమ్ముడు ఉన్నాడ్రా, మీ నాన్న రావాలరా అంటే మళ్ళీ వండలే. లేకపోతే ఆర్డర్ ఇవ్వు. ఈ రోజున వెరైటీ ఆర్డర్ ఇవ్వు అంట. ఆర్డర్ ఇవ్వు. గమనిద్దాం, మనము మన యొక్క స్వలాపేక్ష చూసుకుంటున్నామే కానీ నీ ఇంటిలో, నీ చుట్టుప్రక్కల ఉన్న వారి యొక్క కష్టాన్ని, బాధను గుర్తించకుండా మనము జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున వాక్యం 2 వ్యక్తులే. ఎవరు? ఒకరికి పేరుంది, మరొకరికి పేరు లేదు. లాజరు అంటే అర్థము దేవుడే నాకు సహాయము. లాజరు అంటే అర్థము దేవుడే నాకు సహాయము. ఎలియాజర్ గ్రీకు పదము నుండి, లాటిన్ పదము నుండి గ్రీకుకు మార్చితే ఎలియాజరు అనగా దేవుడే నాకు సహాయం. ఈ ఎలియాజరు పేరు మన పాత నిబంధనలో ఆది కాండములో అబ్రహాము సేవకుని పేరు కూడా ఎలియాజరే. ఇతనేం చేశాడు? ఈసాకుకు సంబంధం తీసుకొని రావటానికి రెబేకా ఇంటికి వెళ్ళాడు ఎలియాజరు. అక్కడ వెళ్ళగానే ఆ బావి దగ్గర కూర్చొని దేవుడు నాకు సహాయం చేయాలని ప్రార్థనతో తన పనిని ప్రారంభించాడు. మరి ఈ రోజున ఇక్కడ 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ధనవంతుడు, మరి ఒక వ్యక్తి లాజరు. అంటే ధనవంతుడు, పేద లాజరు.
ఇది వినగానే మనం చాలా సార్లు ఈ నాటకాన్ని చూస్తుంటాం చిన్నతనం నుండి. ఎందుకంటే మన విజయవాడ నుంచి ఫేమస్ మంచి ఆయన లాజరు ధనవంతుడు నాటకం వేసే వ్యక్తి గుమ్మడి వాళ్ళు ఉన్నారు. ఆయన మన విజయవాడ ఆ పరిసర ప్రాంతాలలో చాలా మందికి అది చూడగానే అంత కష్టం, అంత బాధ మనం అంతా చూడం. ఆ ముందున్నది చివరిదే చూస్తాం, మధ్యలో కొనుక్కుంటాం. ఈ రోజున ఏమిటి, ఇద్దరి యొక్క వ్యత్యాసాలు ప్రక్కన ఉంచి మధ్య సారూప్యాన్ని పక్కన ఉంచి చూసుకున్నప్పుడు ఇద్దరూ ఏ తప్పు చేయాల. ఇద్దరు అనగా ధనవంతుడు ఏ తప్పు చేశాడు చెప్పండి? ఇక్కడ ఏ తప్పు చేయాల. అక్కడ ఎవరినో కొల్లగొట్టి ధనాన్ని సంపాదించాడు అనేది రాయబడలేదు. తన ఆస్తిని, తన సంపద తను తింటూ ఉన్నాడు. ఎవరినో కొట్టాడని రాయబడలేదు. తన ఇంటి దగ్గర, తన బల దగ్గర ఉన్న లాజర్ను నెట్టేశాడని రాయబడలేదు. లాజర్ని నెట్టేయలేదు. లాజర్ అక్కడే రోజు ఉంటూ ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గరే. కుక్కల్లో కూడా ఆయన తోలినట్టు వాక్యం రాయబడలేదు. ఎవరికి హాని చేయాల, తాను సంపాదించి తాను ఖర్చు పెట్టుకున్నాడు కదా అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఎందుకు అతడు నరకానికి లేక పాతాళానికి వెళ్ళబడ్డాడు? ఇక్కడ రెండవ వ్యక్తి ఎవరు? లాజర్. లాజర్ ఏమి చేశాడు? తను పొందిన బాధలు ఏనాడు కూడా దేవుని దూషించలా. తాను పేదవాడి, మనలో చాలా మంది మన పేదవాళ్ళం కాబట్టి దేవునికి ఇదేంటి, నాకు దేవుడు ఎలాగిచ్చాడు, నన్ను ఈ కుటుంబంలో పుట్టించాడు ఏంటి, ఈయనేదో పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఫీల్ అవుతాడు ఇప్పుడు కూతురు. ఈ రోజున మనము ఈ లాజరు గమనించినట్లయితే తన బాధలలో, తన కష్టములలో తన స్నేహితులు ఎవరూ లేరు. తనకున్న స్నేహితులల్లా 2-3 కుక్క పిల్లలే. తన స్నేహితులల్లా తన యొక్క ఏమంటాము, తన యొక్క పుండులు నాకుతూ ఉన్నటువంటి కుక్కలు మాత్రమే. గమనించండి, తన కష్టములో, తన బాధలో, తన యొక్క అన్నిటిలో కూడా లాజరు నోటి నుండి ఒక్క మాట వచ్చినట్లు అక్కడ మనం కనబడటంలా. అనగా అన్నిటినీ కూడా ఆయన దిగమ్రింగుకున్నాడా, అన్నిటినీ కూడా ఓర్చుకున్నాడా? అనగా ఈ జీవితము శాశ్వతము కాదు, ఈ జీవితము అశాశ్వతము, నాకు మరొక జీవితము ఉన్నది, నేను అక్కడ సంతోషపడగలన నమ్మకముతో జీవించాడా? ఈ ధనవంతుడు ఈ జీవితము శాశ్వతమని, ఈ సంపదలే శాశ్వతమని, నాకున్న సంపదలను బట్టి చూడండి స్టార్టింగే 19వ వచనము, ఒక ధనవంతుడు ఉండెను. అతడు ప్రతిరోజు ఎలాగుండేవాడంట? చక్కగా డ్రెస్ కోడ్, చక్కని డ్రెస్ కోడ్, పట్టు వస్త్రములను ధరించి నిత్యము. మనలో చాలా మంది ఉంటారు, దగ్గర కూడా చాలా మంది ఉంటాడు. ఆయన ప్రతిరోజు పెళ్లి కొడుకే, సాయంత్రం 6 అయితే ఆయన పెళ్లి కొడుకే. గుర్రం ఎక్కే రావాలి ఇంటికి, మామూలుగా రాడు కదా. వెనకటి రోజుల్లో పెళ్ళని కానీ పెళ్లి కొడుకు గుర్రం తెచ్చేవాళ్ళు. గుర్రం డాన్స్ చేయాలంటే దాని నోట్లో కొంచెం ఆల్కహాల్ పోసేవాళ్ళు అప్పట్లో. మనోడు కూడా ఇంటికి రావాలంటే గుర్రం మాదిరిగానే రావాలి. నిత్యం పెళ్లి కొడుకే. అయ్యాస్తిని కరగదీయడానికి పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మాయ్య కష్టపడితే ఈడు దంతపు మంచాల మీద 70 అడుగులు టీవీ పెట్టుకొని, ముందు 50-60 అడుగులు టీవీ పెట్టుకొని, చక్కని పొరిపేసుకొని, ఏసీ వేసుకొని, రిమోట్ చేతిలో పట్టుకొని, పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ జరిగితే ఈడేదో యుద్ధం చేసినట్టు ఫీల్ అవుతూ, గుడి లేదు, దైవం లేదు, గౌరవం లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, బంధువులు లేరు, ఏమీ లేదు మనకి ఈ రోజుల్లో. మన సౌఖ్యం మనము చూసుకుంటూ ఉన్నాం. అదే పెద్ద తప్పు. ధనవంతుడు చేసినదల్లా ఏమీ చేయలా, తన ఉదాసీనతే తనను నాశనము చేసింది. తన ఉదాసీనత అంటే ఏమిటి? పట్టించుకోకపోవటము. నీ కళ్ళ ముందు ఒక వ్యక్తికి అన్నము లేక, ఏమీ తినక, కష్టపడుతూ బాధపడుతూ అక్కడ కూర్చొని ఉంటే ఏమీ పట్టనట్లు, నీ ఇంటిలో కూడా మీ అమ్మకో మీ నాన్నకో వయసు మళ్ళీ మంచములో ఉంటే ఈ రోజుల్లో ఎంతమంది వారికి సపర్యలు చేసే పట్టించుకోని కోడళ్ళు,
పట్టించుకోని కొడుకులు, ప్రబుద్ధులు మన ముందు లేరా? మన ముందు లేరా ఈ రోజుల్లో? గమనించండి, కొన్ని వాక్యాలు చూద్దాం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించకు తప్పదని మనకు పెద్దలు ఎప్పుడో చెప్పారు. అదే మాటలను బైబిల్ గ్రంథములో కొన్ని చూద్దాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనములో చివరి భాగం. చివరి భాగం అంటే మధ్యలో నుండి చివరిలో చదవాల. ఏమిటి? ఆశలను తర్వాత చదవండి అమ్మా. మీరనొచ్చు మీరనొచ్చు కృత్యములను బట్టి మీకు ప్రతిఫలము లభించును. మీరనొచ్చు పనులను బట్టి, మీరు జీవించే విధానమును బట్టి దేవుని నుండి మీకు దీవెనలు కానీ, శాపములు కానీ, ఆశీర్వాదములు కానీ వస్తాయి అన్న మాటలు చూస్తూ ఉన్నాం. కీర్తన 62:12 వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 62:12 వచనం. 62వ వచనం 12వ వచనం. అది కాదు తల్లి. ప్రతి నరుని వాని కార్యములను బట్టి సంభావింతుడు అంటే ఇస్తావు వాని కార్యం. ఈ రోజున లాజరు ధనవంతుడు వారు భూలోకములో జీవించిన విధమును బట్టి పరలోకములో వారికి రావలసినది లభించింది. భూలోకములో వారు ఏ విధముగా జీవించారో దానికి అనుగుణముగానే మరులోకములో నీకు నాకు కూడా రావలసినవి వస్తాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యములను బట్టి గమనిద్దాం. ఏమంచి ఉన్నారో ఒక్కసారి గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 28:4-5 వచనాలు ఒక్కసారి చూద్దాం. ప్రభు వారి చేదములకు గాను దుష్కార్యములకు గాను నీవు వారిని దండింతువు, ఆ పనులన్నింటికి గాను వారికి తగిన ప్రతిఫలమును ఇస్తావు అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. వారి క్రియలను బట్టి వారిని ఆయన దీవిస్తారు. ఇదే కదా ఆదిసారి దర్శన గ్రంథం 22వ అధ్యాయములో చివరి వచనం అనుకుంటే 21లో గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, 21 చదువుతా నాగమ్మ. 22:12 ఇదిగో నేను త్వరగా రానున్నాను, వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానములను నా వెంట తీసుకుని వస్తాను. ఇదిగో ధనవంతుడికి ఇవ్వవలసిన బహుమానాన్ని ఆయన ఇచ్చాడు, అది పాతాళ లోకం. అలాగని లాజరుకి ఇవ్వవలసినటువంటి బహుమానాన్ని ఆయన ఇచ్చాడు, అది నిత్య నివాస సౌభాగ్యము. ఈ లోకములో వారిరువురు ఒకే దగ్గర జీవించారు. అలాగో మా ఇద్దరికి పెళ్ళయిందండి, మా భార్య నేనండి అని అంటారు చాలా మంది. నీ భార్య ప్రార్థన నీకు రాదు, నీ ప్రార్థన నీ భార్యకు రాదు. మా ఆవిడ గుడికి వస్తుంది కానీ నేను ఎందుకులే. మీ ఆవిడ అన్నం తింటే నువ్వు అన్నం తిన్నట్టేగా, మీ ఆవిడ సినిమా చూస్తే నువ్వు చూసినట్టేగా, మీ ఆవిడ ఆ పని చేస్తే నువ్వు చేసినట్టేగా. కావున వారి క్రియలను బట్టి వారిని నేను ఆశీర్వదించును అని ఆయన అంటూ ఉన్నారు. అందుకే కీర్తన 31:23 వచనం ఒక్కసారి చూద్దాం. ప్రభు భక్తులారా ప్రేమింపుడు, అతడు తన దాసులను కాపాడును. ఆయన కాపాడేవాడే కానీ నాశనము చేసేవాడు కాదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయం 10వ వచనం, నేను ప్రతి నరుని అతడు జీవించిన తీరును బట్టి
చేయు పనులను బట్టి జీవించిన విధం, ఈ రోజున ధనవంతుడు జీవించిన విధం, ధనవంతుడు చేసిన పనులను బట్టి అతనికి ప్రతిఫలం వచ్చింది. అంతేకాని చాలా మంది అంటారు పాపం అండి, పాపం, ప్రతి ఒక్కదానికి పాపం పాపం అనేది వచ్చింది. పాపం ఆ అబ్బాయి, పాపం ఆవిడ. దేనికి పాపం? దేనికి ఆ పదం వాడుతున్నాం మనం? పాపం అండి అంట. పాపం పాపం అండి. అలాగైపోయింది ఆ కుటుంబం. ఎందుకు అయిపోయింది? వాళ్ళ ఆయన తాగితే అవ్వలేదా? వాళ్ళ ఆయన తిరిగిపోతే అయితే అవ్వలేదా? ఆవిడ మార్తీరుని బట్టి అవ్వలేదా? అయి చెప్పం. పాపం అండి అంట. పాపం అండి. దేనికి పాపం? దేనికి పాపం? ఎవడు చేసిన దానికి వాడు అనుభవించాలి. కర్మ ప్రతిఫలము ప్రతి ఒక్కడు అనుభవించే వెళ్ళాలి. నేనైనా సరే గురువుగా ఇక్కడ పై వేషాలు వేసుకొని తిరిగి తర్వాత యేసు ప్రభువుని అందరూ ప్రేమించాలి అంటే నా తీరు, నా నడక, నా నడవడిక, నా మాట తీరు, నా ఆలోచన, నేను ఇతరులతో మాట్లాడే విధానముని బట్టి దేవుడు నన్ను సంభావిస్తాడు. అంతేకాని నువ్వు గురువు కదా ఇదిగో అని తీసుకెళ్ళడం. ముందే మీరు వెళ్తారు. ముందు ఎక్కువగా ఎవరికి పనిష్మెంట్ అంటే గురువులకే, సౌరుడికే. చేసిన ఎందుకు? సంఘము నడిపించేవాడే చెడ్డగా జీవిస్తే ఇక సంఘం పరిస్థితి ఏమిటి? నాయకుడే రాబంధువుగా మారితే ఇక సంఘము పరిస్థితి ఏమిటి? మరి ఈ రోజున అందుకే ఆయన అంచి ఉన్నాడు, ప్రతి నరుని జీవించు విధమును బట్టి, తీరును బట్టి, చేయు పనులను బట్టి నేను వారిని ఆశీర్వదిస్తాను. మరి ధనవంతుడు ఏమి చేశాడు? లాజరును పట్టించుకోలేదు. లాజరు ఇంటి ముందు ఉన్నా కనబడినట్లుగా అతడు ఎవడోలే. మన ఇంట్లో కూడా అమ్మకు బాగా లేకపోతే ఆఫీసు వదలం, నాన్నకు బాగా లేకపోతే నచ్చినట్లు వెళ్ళి ఊరి నుంచి వెళ్ళిపోతాం. చాలా మంది ఫలానా ఇంటి దగ్గర బాగలేదురా, మీ అమ్మగారికి వెళ్ళి ఒకసారి చూసిరా అంటే పర్లేదులే, మా బాబాయ్ వాళ్ళు ఉన్నారులే, నాలాంటి వాడు ఒకడు ఉంటాడు ఎక్కడో ఒక దగ్గర. అదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిద్రలోనే పోయారు. పని చేసుకునే వయసులోనే చక్కగా నిద్రలోనే చచ్చిపోయారు. కష్టపడలా, ఎవరితోటి పని చేయించుకోవాలా. ఆడు దేవుడికి తెలిసి ఇద్దరు కొడుకు సౌండోర్లు అయ్యారు, ఈ నాయాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అని వాళ్ళని నిద్రలోనే చక్కగా తిన్నారు. మధ్యాహ్నం మా అమ్మగారు అయితే మధ్యాహ్నం అన్నం ఉంది, చక్కగా నిద్రపోయింది. మూడింటికి వెళ్ళి అమ్మాయి చెల్లితే లేకపోవాలి అంతే. అది అలాంటి మరణం చాలా మందికి రాదు. అది అదృష్టం. కావున ఈ రోజున మనము నేర్చుకోవలసినది ఏమిటి? ఇదిగో అక్కడ 3 వ్యక్తులు ఉన్నారంట. ఎస్కియేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూద్దాం. అక్కడ 3 వ్యక్తులు ఉన్నారని ఆయన అంచి ఉన్నాడు. 3 వ్యక్తులు ఎలాగ ఉన్నారో కూడా చెబుతూ ఉన్నారు. ఎవరెవరంటండి? నోవా, దానియేలు, యోబు. ఈ 3 అక్కడ వసించుచున్నారు. తర్వాత వాక్యం, వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడు. నా చెప్పాను కదా, మా ఆవిడ గుడికి వచ్చింది కాబట్టి మా కుటుంబం అంతా రక్షించబడింది అనుకోవడం తప్పు. వారి పుణ్యము వారినే కాపాడు. చిన్నతనంలో మనం ఏం చేస్తాం? గుడికి వచ్చినప్పుడు బయటికి వెళ్తా ఉంటే పిల్లల చేత దానం చేయిస్తాం. దేనికి? పిల్లల చేత ఎందుకు దానం చేయిస్తాం? అడుక్కునే వాళ్ళు ఇంకొకళ్ళు బయట రోడ్డు మీద కనపడితే, లేకపోతే గుళ్ళోకి వచ్చినప్పుడు కూడా ఫాదర్ గారికి పిల్లల చేత చెప్పిస్తాం, గుళ్ళోకి వచ్చిన పిల్లల చేత ధర్మం చేయిస్తాం. దేనికి? అలవాటు. ఇలాగ చెయ్యాలరా, ఇలాగ చేస్తే నీకు పుణ్యం వచ్చిందిరా, నాకు వద్దులే, నువ్వన్నా బాగుపడు. ఈ రోజున వాళ్ళు అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? యోనా, దానియేలు, యోబు. ఈ 3 కూడా గమనించండి, కష్టాలు పడ్డవాళ్లే. యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 2 పెడితే 2 అనేవాళ్ళు, ఇలా 3 పెట్టగానే 3 అన్నారా? 3 రోజులు ఉన్నాడు.
దానియేలు గమనించండి, ప్రవాసములో బబిలోనియాలో దేవుని తరపున మాట్లాడిన వ్యక్తిగా, కష్టముల లేక ఆ యొక్క సింహముల యొక్క బావిలో పడిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. యోబు జీవితం గమనిస్తే తన సర్వస్వమును కోల్పోయాడు. ఈ ముగ్గురు ఎక్కడా కూడా భగవంతునికి వ్యతిరేకముగా యోన తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చాడు. మిగతా ఇద్దరు ఎక్కడా తప్పు చేయలేదు. కావున నీవు కూడా ఇదిగో ఈ ముగ్గురు వ్యక్తుల వలె జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని విడనాడకుండా పొరుగువారి ఎడల దయా కనికరము కలిగి జీవించాలి అని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ఆయన అంటూ ఉన్నాడు అక్కడ ఈనాటి సువార్తలు 27వ వచనములో, నాకు 5 సోదరులు ఉన్నారు, 5 నాతో కలిపితే 6. ఈ 6 కూడా దరిద్రులమే. 6 కూడా దరిద్రులమేనయ్యా, నాలాగా కష్టపడకుండా వాళ్ళ కబురు పంపించు. అప్పుడు అన్నాడు, అక్కడ గురువులు ఉన్నారు, కన్యాస్త్రీలు ఉన్నారు, వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాక్యాన్ని వింటే బాగుపడితే పాలు చాలదు, మీ దగ్గర నుంచి వెళ్ళాలి అన్నాడు. సమస్య లేదయ్యా, అక్కడున్న వాళ్ళ మాట వింటే బాగుపడితే చాలు. ఎక్కడో ఆకాశం ఊడిపడ్డోడు వచ్చి కనపడితే మాట వినేవాడైతే ఇక్కడ ఉన్న వాళ్ళ మాట వినాలి కదా. కావదు, మనలో కూడా పర్వాలేదులే కాదా, ఏమైంది, ఇంకా వయసు ఉంది కదా అనుకునే వాళ్ళు ఉన్నాం. ఇంకే టైం ఉంది కదా, ఇంకెందుకు అంత తొందర ఏముంది. కానీ 6 నిమిషములో పరిస్థితులు తారుమారు కావచ్చు. 1/2 సెకనులో పరిస్థితులు తారుమారు కావచ్చు. కావున ఈ ప్రతి క్షణము కూడా అప్రమత్తతతో మనము జీవించాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చూద్దాం. దేవుని వాక్కులో అసత్యము ఉండదు, ఆయనను ఆశ్రయించు వారిని ఆయన డాలు వలె కాపాడును అన్న మాట. తర్వాత వచనం చదివితే కరెక్టే చదవండి. ఆయన పలుకులకు నీవేమియో చేర్చవద్దు. మనం ఈ రోజులో ఫ్యాషన్ అయిపోయింది. ఈ పాస్టర్లు వచ్చిన తర్వాత సొంతగా మాట్లాడటం, బైబిల్ సొంతగా రాసేవాళ్ళు తయారైపోయారు. అసలైన వాక్యాన్ని వదిలి మిగతా వాక్యం, ఇదిగో బైబిల్కు నువ్వేమీ చేర్చవద్దు, తర్వాత వచనం చేర్చదవేని మోసగుడిగానే నీకు నచ్చినట్లుగా వాక్యం చెప్పావనుకో నీ వంచకుడివే కదా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పమంటూ ఉన్నది దేవుని గ్రంథము. అంతేగాని ఈరోజు ఆదివారం ఇందులో ఈ వాక్యాలు మార్చేసి నాకు నచ్చినట్లుగా చెప్తానంటే అవదో. నీవు కాని నేను కాని అందరం దానికి బొద్ధులమై, ఎందుకనగా అది పవిత్రాత్మ దేవుని చేత వ్రాయబడినది. అందుకే ఇందాక 5వ వచనం ఏమని చదివాం, దేవుని వాక్కులో అసత్యము ఉండదు. అలాంటప్పుడు మరియమ్మ గారి గురించి దేవుడైన అసత్యం చెప్పాడా? అది ఇక్కడ మనం గమనించాలి. సమయం కాదు కాబట్టి వదిలేద్దాం. గమనించండి, ఆయన అంచు ఉన్నాడు. తర్వాత యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. 34వ అధ్యాయం 11వ వచనం. తగిన బహుమతిని ఇచ్చును, ఎవరికి తగినట్లుగా వారిని, ఎవరికి వారికి ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఎలాగ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. రోమీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. రోమీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం. ఏలయనా వాని వాని క్రియలను బట్టి దేవుడు వారిని బహూకరించు. నీకు బహుమతి ఏ విధముగా వస్తూ ఉన్నది? నీ జీవించిన విధమును బట్టి, నీవు ఆలోచించిన విధమును బట్టి. గమనించండి, తీర్పు దినమున మనము 3 విషయాల దగ్గర దేవుని దగ్గర చెప్పాలి. 1, నీవు ఆలోచించిన విధానం, నీవు నడిచిన విధానం, నీవు మాట్లాడిన విధానం, ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. గమనిద్దాం. అందుకే మేలైనది చేయక మనం అది చేస్తూ ఉన్నాం. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి వెళితే ఏమంటూ ఉన్నది? మేలైనది చేయాలని తెలిసి కూడా
అది చేయకపోవటయే పాపము. చూద్దాం ఒకసారి. యాకోబు మేలైనది చేయాలని ఎరిగియు అట్లు చేయని వాడు పాపము అనగా ఏమిటి? మేలైనది ఏదో చేయాలని తెలిసి కూడా, ఇక్కడ ధనవంతుడికి తెలుసు తాను చేస్తున్నది తప్పు. గమనించండి, ధనవంతుడు చేసిన తప్పులు 2, 3 ఉన్నాయనుకోండి, చాలా ఉన్నాయి. ఒకటి, అసలు ఎక్కడా భగవంతుని ఊసేలేదు ఆయన జీవితంలో. నాకు ఒక దేవుడున్నాడు, ఆ దేవుడి దయతో నేను ఇంత సంపదలు కలిగి ఉన్నాను అని ఆయన అనలేదు ఎక్కడా కూడా. దేవునికి స్థానము లేదు, పొరుగువానికి స్థానము లేదు, కుటుంబ సభ్యులకు స్థానము లేదు. తన యొక్క వ్యక్తిత్వాన్ని అని అంటారు తెలుసా, తనది విధముగా జీవించాడు, కానీ దేవుని ఊసి ఎత్తలేదు, పొరుగువాని ఊసలేదు. ప్రభు ఏమంటున్నా, నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను ప్రేమించుము. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. ఈ రెండిటికి మించిన ఆజ్ఞలు మరి ఒకటి లేదని ప్రభువు చెప్పితే దాన్ని ధిక్కరించుటే అతడు చేసిన ప్రథమమైన గొప్ప తప్పు. దేవుని మర్చిపోవటం మొదటి తప్పు, పొరుగువాని గుర్తించకపోవటం రెండవ తప్పు. ఈ 2 అతడు చేశాడు. అతను అనుకోవచ్చు, నేను ఎవరిని నాశనం చేశాను, కత్తితోటి పడవలేదు. ఈ రోజుల్లో కత్తితో పడవని అవసరంలా, తడిగుడ్డతో గొంతులు కోసే రకాలం మనందరం. మాటలతోనే మభ్య పెట్టేస్తాం, మాటలతోనే కుటుంబాలను నాశనము చేసేస్తాం, మాటలతోనే కుటుంబ జీవితాలను తారుమారు చేసేస్తాం. కావున ఒక్కసారి ఆలోచించండి, ఈ ధనవంతుడు చేసిన ఏమిటి? మేలైనది చేయాలని తెలిసి కూడా చేయకపోవటమే తప్పు. తర్వాత సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23, 24 వచనాలు ఒకసారి చూద్దాం. 23వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం. నా మట్టుకు నేను మీ తరపున ప్రార్థించకపోయినా, మనవి చేయకపోయినా, మానినను ఉత్తమమైన మంచి మార్గాన్ని మీకు చెప్పకపోయినను ద్రోహము చేసినట్లే అని సమూయేలు పలుకుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. అయినా కాని తర్వాత వచ్చిన యావే పట్ల, దేవుని పట్ల భయభక్తులు కలిగి నడుచుకొనుడు అని ఆయన అంటూ ఉన్నాడు. తర్వాత 24వ వచనం, అదండి ప్రభువుని సేవించండి. అలాగనే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. కానీ మీరు మాట నిలబెట్టుకొనరేని ప్రభువునకు ద్రోహము చేసిన వారగుదురు. ఇది నా హెచ్చరిక. మీ పాపములన్నిటికీ మనం చేసిన ప్రతి పాపమునకు తప్పక మనము శిక్ష అనుభవిస్తాం. ఇది హెచ్చరిక అని ఆయన అంటున్నారు. ఇదిగో, కావున మీరు మాట నిలబెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి మాటలను నిలబెట్టుకొని జీవించాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. కావున మరి నీవు లేవి కాండములో మనం గమనించినప్పుడు 19వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూద్దాం. మీ తోటలోని ద్రాక్ష పండ్లను కోయినప్పుడు వెనక్కు వెళ్ళకూడదు. అదే వెనకటి రోజుల్లో వరి పొలాలు వేసేవాళ్ళు వెగుతాయి. ఏం చేశాడు? కోసే సమయంలో కొన్ని పరిగలు వెనక వెళ్ళిపోతాయి. మీరు వాటిని వేరుకోవద్దు. మా చిన్నప్పుడు చేసేవాళ్ళం. పొలాలకు వెళ్ళిపోయి ఎండాకాలంలో క్రిస్మస్ సెలవులు చక్కగా ఈ పరిగలను ఏరుకొని ఇన్ని ఒడ్లు తయారు చేసి అమ్ముకునేవాళ్ళం. ఊళ్ళోకి ఉపయోగపడే పరిగలు ఏరుకునేవాళ్ళం. మా పొలాల్లోని పక్క వాళ్ళ పొలాల్లో 4-5 ఫ్రెండ్స్ వెళ్ళిపోయి, అరే మనకి దేనికంటే డబ్బులు పనికి వస్తాయి వస్తారా అని 5-6 వెళ్ళిపోయి కోసిన తర్వాత గూడేసిన తర్వాత అందరూ లేనప్పుడు మధ్యాహ్నం పడి వెళ్ళి పరిగలు ఏరుకునేవాళ్ళు. చాలా మంది చేసేవాళ్ళు. అది వాక్యం అంటూ ఉన్నది ఇక్కడ. అలాగ వదిలివేసిన దాని కొరకు నీవు ఆశించకూడదు. ఇతరులకు ఇచ్చిన దాన్ని సంతోషముగా ఇవ్వాలి అని అంటూ ఉన్నాడు. గమనిద్దాం. ద్వితీయోపదేశకాండములో 15వ అధ్యాయం 7-8 వచనాలు ఒక్కసారి చూద్దాం.
7-8 వచనాలు ఒకసారి చూద్దాం. ప్రభువు మీకు ఆ దేశముల నగరములో మీ తోటి ఇశ్రాయేలీయుల పేదలై పడి ఉన్నచో మీ హృదయములను కఠినము చేసుకున్న వాళ్ళదు అని ఆయన అంటూ ఉన్నారు. వారికి సహాయము చేయుడు. 8వ వచనం, అవసరంలో ఉన్న వారి అవసరాలను తీర్చండి. 10వ వచనం, చేసుదురేని దేవుడు దీవించును. 11వ వచనం, దేశమున పేదలేమో ఎప్పుడూ ఉందురు కనుక పేద సాధలైన తోటి జనులకు ఉదార బుద్ధితో సహాయము చేయుడని మిమ్ము ఆజ్ఞాపించుచున్నానని ప్రభు పలుకుతూ ఉంటే, ఈ ధనవంతుడు తన కళ్ళ ముందు ఉన్న పేదవారిని పట్టించుకొనకుండా జీవించాడు. కావున అందుకే కీర్తన ఒక్కసారి గమనించినప్పుడు, కీర్తన 41:11 వచనం, కీర్తన 41:1 వచనం, పేదలను ఆదరించువాడు ధన్యుడు, అతనికి ఆపద దాటినప్పుడు ప్రభు అతనిని ఆదుకొనును. గమనించండి, ఇంకా మంచి వాక్యం అవుతుంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. ఏంటంట? తీసుకోవటం కంటే పుచ్చుకొని పుచ్చిపోకుండా ఇచ్చుకొని ఈశ్వరులు కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనమైతే మనంతా సముద్రమే, మంది ఇటుకి రాయి, పక్కవాడిది పటికి బెల్లం. మంద కరగకూడదు, పక్కవాడిది కరగాలి. పక్కవాడు ఆస్తులు అరిగిపోవాలి, మన ఆస్తులు మాత్రం ఎవరెస్ట్ శిఖరంలాగా వెళ్ళిపోవాలి. కదా ఇటు సమాజములో జీవించే తీరు, జీవించే విధానం. వాడేమైతే నాకేమండి, నేను నా కడుపు నేను చల్లగొన్నానా, వాడితో నాకెందుకండి, నేను 600 అన్యాయం చేసైనా సరే సంపాదించాలి. ఈరోజు పక్కవాడు నోరు కొట్టైనా సంపాదించాలి, పక్కవాడి జీవితాన్ని నాశనం చేసైనా సంపాదించాలి. అది ఈ రోజుల్లో మనం పణంగా పెట్టుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ అంటూ ఉన్నారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఈ రోజుల్లో ధనవంతుడు చేసిన తప్పు ఏంటో తెలుసా? పుచ్చుకున్నాడే కానీ ఇచ్చుకోలేకుండా పుచ్చిపోయాడు. పుచ్చుకున్నాడు, తిరిగి ఇచ్చే బుద్ధి లేదు. ఎవరైనా సరే డబ్బులు తీసుకోవటంలో సంతోషపడతాం, ఏదైనా వస్తుంటే సంతోషపడతాం, తిరిగి ఇవ్వాలంటే డబ్బులు అయిపోతున్నాయి అని ఫీల్ అవుతాం. అనగండి, పారే నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, పారని నీరు దేనికి పనికిరాదు. నువ్వు ఇచ్చే కొద్ది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దానము చేసే కొద్ది లేక నువ్వు ఇచ్చే దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. గమనించండి, ఇక్కడ ఇవ్వకపోవటం వలననే ఎక్కడికి వెళ్ళాడు ఈయన? పాతాళానికి వెళ్ళాడు. ఈ యొక్క లాజరు ఏమీ ఇవ్వలా, కానీ దేని యందు కూడా గొనగలేదు, సనగలేదు. తన కష్టాలలో, తన బాధలలో యోగు మాదిరిగా స్థిరముగా జీవించాడు, నమ్మకముతో జీవించాడు. అది నీవు నేను అలవరుచుకోవలసిన ప్రతి ఒక్కరి యొక్క పని, ప్రియా సహోదరి సహోదరులారా. కావున మరి నీవు నేను కూడా ఒకసారి గమనించుకున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, నీవు ఎప్పుడూ కూడా దేవునికి ఇచ్చుటలో లేక పొరుగువానికి సహాయం చేయుటలో నీవు ముందుగా ఉంచి ఉన్నావా అన్నది ఒకసారి ఆలోచించుకుందాం. గమనించినప్పుడు ఈ రోజున సువార్తలో మనము చూచాం 4 విషయాలు. మొదటిది, అతడు చేయవలసిన పనిని చేయకుండా జీవించాడు. రోమీయులకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూద్దాం. రోమీయులకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయం 15వ వచనం. చేయవలసిన దానిని చెయ్యక చేయకూడని దానిని నేను చేస్తూ ఉన్నాను నా జీవితములని పౌలు గారు పలుకుతూ ఉన్నారు. ఆయన వలె మనము కూడా ఏది మంచిదో మేలెనలేదో నీకు తెలియను కదా, న్యాయమును పాటించుము.
మనం చదువుతున్నాం. ఎక్కడమ్మా ఇది? ఏ గ్రంథంలో చదువుతూ ఉంటాం దీన్ని? ఓయి మేలేదేదో నీకు తెలియను. ఎక్కడ? మేకానా? ఇంకోటా? ఎక్కడమ్మా? మేకాయనా? 6:8 ఎక్కడో ఒక దగ్గర చదువుతాం. ఓయి మేలేదేదో నీకు తెలియను. అమ్మా ఆమోసులోనేనా? 6:8 చదువమ్మా. ఓయి మేలైనదేదో తెలియజేసి ఉన్నాడు, న్యాయమును పాటించుము. మమ్మ ప్రేమతో మెరుగుము, వినయముతో ఉండుము. అది ఇది ఏ కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏమి చేయాలి? మనందరము కూడా కయీను మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనములో, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనములో, మీ అమ్మగారు ఎక్కడా? మీ నాన్నగారు ఎక్కడా? మీ అన్నయ్య ఎక్కడా? మనం ఏమంటాం తెలుసా? ఇప్పుడు ఆడేమన్నాడు, మనం అదే అంటాం. కయీనేమన్నాడు, మనం అదే అంటాం. కయీనేమన్నాడమ్మా? నేను నా తమ్ముడికి ఏమైనా. ఎవరికి ఆ సమాధానం ఇచ్చింది? కయీను ఎవరికి ఆ సమాధానాన్ని ఇచ్చింది? దేవునికి. దేవునికి ఆ సమాధానం ఇచ్చాడు. పెడసరిగా మాట్లాడటం మనకు మించిన వాళ్ళే. పెడసరి బుద్ధులు, పెడసరి మాటలు మనకు మించిన వాళ్ళే. ఏమయ్యా మీ నాన్న ఈ మధ్య, నాకేం తెలుసా అండి, మా నాన్నదే నాదే. ఎవరో అడిగారు, ఏమయ్యా మీ నాన్న ఎక్కడా? మా నాన్నకి నాకు మాట్లాడండి, మర్యాద చెప్పొచ్చుగా. మా నాన్నకి నేను వేరుగా ఉంటున్నానండి, కాపురం సపరేట్ అయ్యాము, మా నాన్న వాళ్ళు ఇంకో దగ్గర ఉన్నారు, అంత ఐడియా లేదంటే అంతే. నాకేం తెలుసు అండి, వాళ్ళదే మాదే. మా నాన్న మమ్మల్ని మోసం చేశాడు, మా అమ్మ మమ్మల్ని మోసం చేసిందే. ఇది పెడసరి మాటలు. అందుకే కయీను శాపగ్రస్తుడైనట్లుగా వీడు కూడా శాపగ్రస్తుడు అవుతాడు. ఇలాంటి వాళ్ళు జీవితంలో పైకి రారు. వాక్యం ఉన్నది, ఇలాంటి వారట అర్ధరాత్రిలో దీపం మారిపోతే ఎలాగుండిద్దో వాడి బ్రతుకు కూడా అలాగనే ఉంటుందని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులను గౌరవించని వాడు, తల్లిదండ్రుల మాట వినని వాడు ఎవడు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా రాయబడలేదు. వాళ్ళు ఎంత తప్పు చేసినా వాళ్ళు నీకు జన్మనిచ్చారు, వారు నీకు జీవితాన్ని ఇచ్చారు. వారిని గౌరవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పుడు గౌరవిస్తాడు? చిన్నతనములో వాడిని పెంచే విధానములో నీవు పెంచితే, క్రమశిక్షణలో పెంచితే, దేవుని యొక్క మార్గములో పెంచితే, వాడు పెరిగి పెద్దవాడిన తరువాత ఆ మార్గమును విడనాడు. నువ్వు చిన్నప్పుడు నచ్చినట్లుగా పెంచుతావు. మా అబ్బాయిలు ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? పీకి పందిరేస్తున్నాడు ఇల్లు. కావున గమనిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా కయీను మాదిరిగా జీవించకూడదు అన్నది ప్రభువు నేర్పుతున్న సత్యం. ఈ రోజున ఈ యొక్క ఇద్దరు కూడా, ధనవంతుడు మరియు లాజరు జీవితములో ఏమి జరుగుతూ ఉన్నదో గమనిస్తే, ధనవంతుడు సిరి సంపదలు శాశ్వతం అనుకున్నాడు. మరి గమనిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం, ఈనాటి సువార్తలో మానవుడు లోకమంతటిని సంపాదించి, మనం అన్ని సంపాదించాం, మన ఆత్మలో దేవుడు లేకపోతే, మన జీవితంలో దేవుడు లేకపోతే దేనితో సమానము నీ జీవితం? మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా దానికి తుల్యముగా, దానికి బదులుగా అతడు దేవునికి ఏమి ఇవ్వగలడు? నీతో వచ్చేదేంటి? నీ వేసుకున్న నగలు నీతో వస్తాయా? పోయిన వారం చెప్పినట్లుంటాను కదా, ఒక ఆయన చక్కగా ఒక సమాధి పెట్టి తయారు చేసుకొని అందులో ఒక అడుగు, ఒక దగ్గర బంగారు నాణ్యాలు అన్ని పోసుకొని చక్కగా చచ్చిపోయిన తర్వాత ఆ పెట్టెతో సహా భూస్థాపన చేయమన్నాడంట. పరలోకానికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ ఉంది. మంచినీళ్ళు అయ్యాయి. షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ మంచినీళ్ళు కావాలి. అడిగితే
మంచినీళ్ళు డబ్బులు అడిగారట. ఈయన ఇండియా రూపాయి తీసుకెళ్తే ఫారెన్లో చెల్లిద్దా? దేవుని దగ్గర నీ రూపాయలు, అర్ధ రూపాయలు, నీ కాసులు, నీ బంగారాలు ఏమీ చల్లవో. చెల్లేది ఒకటే, ప్రేమ, దయ, కనికరము, స్నేహము. అదే కదా 2వ పట్టణములో 11వ వచనములో పౌలు గారు తిమోతితో చెప్పిన మాట. అది మనము గమనించాలి. ఏమంటూ ఉన్నారమ్మ పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో? నీవు వేడి కనుక వీటికి దూరం కానీ చెప్పబోయే వాటికి కాదండి దూరంగా ఉండాల్సింది. పైన ఉన్నాయి ధనాకాంక్ష సర్వనర్థములకు వాటికి దూరముగా ఉండమంటున్న తర్వాత వచ్చిన తల్లి నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అనువాని కొరకు ప్రయత్నించుము. వీటిని మనము ఉంచుకోవాలి, కానీ వేరేవి కాదు. మనం ఏం చేస్తాం? ఆ బ్యాంకులో 20 లక్షలు, ఈ బ్యాంకులో 20 లక్షలు, అక్కడో బంగారం, అక్కడో ప్లాట్, ఎక్కడో ప్లాట్, ఇవి పెంచుతాము. కానీ ఈ ప్రేమ, సహనము, శాంతి, దయ, కనికరము, సౌజన్యము అనే వాటి సౌజన్యమా ఆ అమ్మాయి ఎక్కడుండిద్దండి అని అడిగే రకాలు మనం, అని అడిగే రకాలమ్మ. శాంతి అనగానే పేరే, ప్రేమ అనగానే పేరే, సౌజన్యం అనగానే పేరే మనందరికీ. ఇవి దేవుని యొక్క కృపావరాలని మనం గుర్తించలేకపోతున్నాం. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనం ఎక్కడో చదువుతాం. ఆత్మఫలములు ఏవనా? ప్రేమ, ఆనందము, శాంతి, ఇవన్నీ మనకు పేర్లే, దేవుని గుణాలు కాదు. దేవుని గుణాలు కాదు. ఈ రోజుల్లో పేర్లు కూడా అలానే ఉన్నాయి. పిల్లలకి పేర్లు కూడా వెరైటీ పేర్లు, అవి పలకటానికి కష్టమైన పేరు. మామూలు పేర్లు పెట్టుకోవడానికి మనకి నామోషి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, కావున నీవు నేను కూడా లాజరులాగా దేవుని మీద ఆధారపడదాం. ఒకటి, హన్న దేవుని మీద ఆధారపడింది తనకు బిడ్డ కావాలని. నీవు నేను దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామా? అలాగనే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. 121వ కీర్తన 1-2 వచనాలు గమనిస్తే 121వ కీర్తన దావీదు ఏమంటూ ఉన్నాడు? 121వ కీర్తనలో దావీదు మహారాజు ఈ కీర్తన, అమ్మా తారచూచుచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయము లభించును. భూమి ఆకాశములు సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. ఈ లోకము నుండి కాదు, నా సహాయము నా దేవుని వద్ద నుండి లభించునని లాజరు నమ్మాడు. అదేకి అతడు దీవించబడ్డాడు. నీవు నేను కూడా లాజరులాగా దీవించబడాలి అంటే దావీదు మహారాజు మాదిరిగా ప్రభువు మీద ఆధారపడి జీవించాలి. అలాగే 2వ రాజుల గ్రంథములో 20వ అధ్యాయం 12వ వచనములో యెహోషువపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. 2వ రాజుల దినచర్యల గ్రంథములో గమనించినట్లయితే 20వ అధ్యాయం 12వ వచనం, ఆ యుద్ధానికి వెళ్లే సమయంలో ఆ రాజు ప్రార్థించగా దేవుడే వారి తరపు యుద్ధము చేసి అది శత్రు సైన్యాన్ని నాశనము చేశాడు. అనగా దేవుని మీద ఆధారపడ్డాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? ఎవరి యందు నీ అస్యాన్ని ఉంచుతూ జీవిస్తూ ఉన్నావు? అలాగే హిజ్కియా జీవితంలో కూడా 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14-19 వరకు ఏం చేస్తూ ఉన్నాడు? శత్రురాజు తనకు ఉత్తరమును పంపిస్తే ఆయన ఆ ఉత్తరమును దేవుని బల్ల మీద, పీఠము మీద ఉంచి ప్రార్థించగా హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు, సహాయపడ్డాడు. సెన్హెరీబు రాజు యొక్క 180,000 మంది సైన్యాన్ని రాత్రికి రాత్రే దేవుని దూతలు వచ్చి సంహరించారు. దేవుని మీద ఆధారపడ్డ ఏ కుటుంబము కూడా నాశనము కాదు. లాజరు మాదిరిగా దేవుని మీద ఆధారపడి నీవు జీవిస్తూ ఉన్నావా? గమనిద్దాం. చివరిగా పేతురు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మనం ఆయన అంటూ ఉన్న మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-31 వచనంలో నీటి మీద నడిచి వచ్చే సమయములో ప్రభువుని చూచినప్పుడల్లా ప్రభువు మీద ఆధారపడ్డాడు కాబట్టి నీటి మీద నడవగలిగాడు. మరి నీ జీవితంలో ఈ లోకములో నడవాలి అంటే ప్రభు వైపు నీ చూపు ఉన్నదా?
ప్రభు వైపు నీ చిత్తము ఉన్నదా? ప్రభువునందు నీ నమ్మకము ఉన్నదా? అది మనందరినీ ముందుకు నడిపించును. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా ఒక్కసారి అందరం ఆ ప్రభువుని అడుగుదాం. తిండిబోతులుగా జీవించవద్దు. వాక్యము ఉన్నది. ఎందుకు? అతడు నిత్యము విందులతోనూ వినోదములతోనూ జీవించాడని వాక్యము పలుకుతుంది. చివరిగా 2 వచనాలను చూసుకుందాం. అవి తిండిబోతనము గురించి కూడా కొద్దిగా మనము చదువుకొని వెళదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1-3 వచనాలు. అదే కదా ఒకసారమ్మా. ఈనాటి సువార్తలో 19వ వచనం ఏమిటి? పట్టు వస్త్రము ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. కావున గమనించండి, ఆయన ఏమంటూ ఉన్నాడు ఒక్కసారి. నీవు గొప్పవాని ఇంటి భోజనములకు చేయనప్పుడు నీ ఎదుట ఉంచిన అన్నీ చూడగానే ఇవన్నీ నాయగా, నేను తినేయచ్చుగా. తర్వాత వచ్చిన జాగ్రత్తగా గమనింపవలయును, అదుపులో పెట్టుకో. నా మాటలు కాదమ్మా, నీకు ఏది కావాలన్న బైబిల్లో సమాధానం. దేని గురించైనా బైబిల్లో సమాధానం. తర్వాత వచ్చినము అమితముగా ఆశపడవద్దు, అతను నిన్ను మోసపుచ్చు ఆహారము. అదే కదండి యాకోబు, అతని అన్న ఎవరు అమ్మా? ఎక్కడ మోసం చేశాడు? అన్నం దగ్గరేగా. ఏసావుకు భోజన ప్రియుడు తన దేశత్వాన్ని కూడా వదులుకోవటానికి మన దగ్గర తాగుబోతోళ్ళు ఉంటారు. ఏమిచ్చినా చేస్తామండి. ఇంత పోతే చాలు. ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడ సంతకాలు పెడుతున్నామో, కుటుంబాన్ని ఎక్కడికి లాగేసుకొని వెళుతున్నామో కూడా తెలియని విధంగా ప్రవర్తించే నీచులు ఉన్నారు. కాదు. తర్వాత వాక్యం చదువుదాం. చదువమ్మా. 6వ వచనం. పిసినగొట్టు ఇంటికి అతని ప్రశస్త భోజనమును. తర్వాత అదే అధ్యాయం 20వ వచనం దగ్గరకు వద్దా. అమ్మా మగవాళ్ళని చదవనండి వాక్యాన్ని. ఆడోళ్ళు కూడా ఈ మధ్య అలవాటైందిలేండి ఇది. ఆడోళ్ళు కూడా మగవాళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇది చదువయ్యా. 20వ వచనం. త్రాగుబోతులతో కలయవద్దు, భోజన ప్రియులతో కూడవద్దు, దరిద్రులగుదురు. తర్వాత తిని త్రాగి తూలు వారికి కష్టాలు తప్పవు. నా మాటలు కాదండి, క్షమించాలి ఎవరైనా బాధ పెడితే. ఇది నా మాటలు కాదు, వాక్యమే. ఈ ధనవంతుడు ఏం చేశాడు? విందులతో వినోదములతో జీవిస్తే చివరికి ఏమయ్యాడు? ఎచ్చడికి వెళ్ళకూడదు, అచ్చడికి వెళ్ళాడు. నీవు కూడా ఈ జీవితములో ఉన్నది కదా అని అవసరానికంటే ఎక్కువగా ఖర్చు పెడితే, ఉదాహరణకు నా జీవితం 5 లక్షలైతే నేను 50 లక్షల కారులో తిరిగాను అనుకో, నేను పేదవాడిని అయిపోతాను. అదే నా జీవితం 50 లక్షలై నేను 5 లక్షల కారులో తిరిగితే నేను ధనవంతుణ్ణే. కావున ఉన్న దానితో తృప్తికరముగా దాచుకుంటూ మరీ నెలకి ఎంత అని కాకుండా చక్కగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తూ పేదల పట్ల, పొరుగువారి పట్ల దయా కనికరాన్ని కలిగి జీవించాలని మన ప్రభువు కోరుతూ ఉన్నారు. అందుకే 3వ సంవత్సరం అనగా మన యొక్క దైవార్చనలో ABC ఉంటుంది. లూకాసు వార్త 3వ సంవత్సరం వస్తుంది. ఈ లూకాసు వార్త వచ్చినప్పుడు అందరికీ కష్టాలే. ఎందుకు? ఆయన ఉన్నది ఉన్నట్లుగా కరాఖండిగా వాక్యము మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మిగతా ముగ్గురు చెప్పలేదని కాదు, యోహాను గారు చెప్పలేదని కాదు, కానీ ప్రభువు కూడా అంత చక్కగా మన ముందు ఉంచుతూ ఉన్నారు. కావున మరి నీవు నేను విన్న వాక్యములను బట్టి దేవుడు మనందరినీ ఆశీర్వదించి నడిపించాలని ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం.